వివాదం అనసూయ ఈ రెండింటి మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. ఎందుకు ఇలా ఆమెనే అడుగు. మారిన అనసూయలో ఎంత మార్పు వచ్చింది. ఈ నోరు మీ ఇష్టం అండి, అది మీ కంపు మీ ఫినైల్ మీరు వాడేసి. యాక్టర్ శివాజీ యాంకర్ అనసూయ మధ్య నడుస్తున్న వివాదము అది ఒక వ్యక్తిగతమైన వివాదం కాదు, ఒక సామాజిక అంశంపై రెండు విరుద్ధమైన భావాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన స్ట్రాంగ్ గా ఉన్నారు. సమాజం కూడా రెండు వర్గాలుగా చీలిపోయిన ఈ భావం సంబంధించింది. దీని మీద మేము అనసూయని ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశాము, అది ఒక్కసారి రీటెలికాస్ట్ చేస్తున్నాము, ఒకసారి చూడండి. వీడియోస్ చూసినప్పుడు మీరు ఎక్కువగా పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారని చెప్పి వాళ్ళు ట్రోల్ చేశారని చెప్పి మీరు హట్ అయ్యారని చెప్పి మీరు చెప్పుకొచ్చారు. ఇది మీ సెల్ఫీ వీడియోస్ చెప్పినప్పుడు. లేదు అంటే బిగినింగ్ డేస్లో, బికాజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటర్టైనర్ని అండ్ నార్మల్గా కూడా బట్టలు అనే విషయం నేను ఏదో తెర మీద ఉన్నానని చెప్పేసి దొరికిందే అవకాశం అన్నట్టుగా కాదు. దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్. ఐ లవ్ డ్రెస్సింగ్ అప్ అండ్ నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. మీ కంఫర్ట్ మీ లుంగీలు బనియాన్లు, నా కంఫర్ట్ నాది. దీనికి కూడా ఒకటి అంటారు, నీ శరీరం నీ బట్టలు అయితే మా ఫోన్లు మా కమెంట్లు మా ఇష్టం అంటారు. నేను మళ్ళీ ఒక మాట చెప్తా, మా ఆయన కూడా అబ్జెక్షన్ ఉండకూడదు, ఎందుకంటే ఇది నా పర్సనల్ స్పేస్. మా ఆయనకు లేదు. ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ అ వెరీ అండర్స్టాండింగ్ పార్ట్నర్. నేను అలా చూస్ చేసుకున్నాను, అది నా బాధ్యత. నా జీవితంలో అందరిది లైఫ్ పార్ట్నర్స్ అనేది వాళ్ళ బాధ్యతే ఉండాలి. పేరెంట్స్ని బ్లేమ్ చేయకూడదు. యూ టేక్ ద బ్లేమ్, యూ టేక్ ద క్రెడిట్. నేను లైఫ్లో ఏం చేసినా కూడా నేనే బ్లేమ్ తీసుకుంటాను, క్రెడిట్ కూడా నాకు కావాలని ఫైట్ చేస్తాను. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన నేను మొదట్లో ఫస్ట్ చాలా హీ వాజ్ పర్ప్లెక్స్డ్, లైక్ కన్ఫ్యూజ్ అయ్యారనమాట. ఎవరు వీళ్ళు నీకు అనేది, వీళ్ళు నీకు ఏమవుతారు, నేనంటే ఫీల్ అవ్వాలి కదా, వాడెవడు ముక్కుమోహన్ తెలియనోడు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని సపోర్టివ్గా ఉంటాడు. యా, ఆయన చెప్పింది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడేమో లేదు 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 వీళ్ళందరూ నన్ను ఫాలో చేస్తారు, అయినా తిడతారు, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఫాలో చేస్తారు, అనకుండా ఉండొచ్చు కదా, ఇలా ఇలా ఉండేదాన్ని. అది ఒక డౌట్ ఏంటంటే చెప్పి, ఇప్పుడు మీ స్విమ్మింగ్ పూల్ వీడియోస్ కూడా ఫొటోస్ కూడా మీరు బయట పెట్టినా కూడా ఆయన ఏం చెప్పరు, ఓకే నీ ఇష్టం అని అంటారా? ఆయనతో పాటే ఉన్నా కదా, ఆయనతో కూడా ఉంటారు. మా ఆయన పిల్లలు మేము. ఇట్ వాజ్ అ సమ్మర్ ఫీల్. సి వాట్ ఐ జస్ట్ ఎవ్రీ టైం నేను ఏదైతే పెడతానో ఐ వాంట్ ఇట్ టు బీ ఎంపవరింగ్. జీవితం ఒక్కటే, ఎవరు పునర్జన్మలు బిలీవ్ చేస్తారో లేదో తెలీదు. ఒక్క జీవితంలో ఇలా జీవించవచ్చు, ఇది పాసిబిలిటీ అని నేను చెప్పాలనుకుంటున్నాను. దట్స్ మై హోల్ థింగ్. ఇప్పుడు జనాలు ఎంత ట్రోల్ చేసినా మీకు మీ లైఫ్ పార్ట్నర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంటే చాలు. మేము మా బిల్స్ పే చేసుకుంటాం, ఆ ట్రోల్ చేసేవాళ్ళు కాదు. సో మాకు మా బాధ్యత ఉంది. మీ నోరు మీ ఇష్టం అండి, అది మీ కంపు మీ ఫినైల్ మీరు వాడేసుకుంటారు. మారిన అనసూయలో ఎంత మార్పు వచ్చింది. మంచి మార్పు మంచిదే. యాక్చువల్గా మీ మనసు మీద తీసుకుంటున్నప్పుడు ట్రోలింగ్ సంబంధించి ఎందుకు వదిలేసే ఇవన్నీ, లేకపోతే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ పనిచేయడం మానేసి అని చెప్పారా? నాకు డ్రెస్సింగ్ సెన్సే ఆయన నుంచి వచ్చింది. అవునా? మీ పొట్టి డ్రెస్ కూడా ఆయనే డిజైన్ చేస్తారా? అబ్సల్యూట్లీ. డిజైన్ అంటే హీ షాప్స్ ఫర్ మీ అండ్ వెన్ వీ గో టుగెదర్ నేను ట్రై చేయడం. ఫర్ హిమ్ ఇట్స్ జస్ట్ హీ వాంట్ లైక్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ఆయన మేము ఇద్దరం కలిసి వెరీ రేర్గా ఇచ్చాము. అందులో హీ సెడ్ నాకు కూడా ఒకటే పెళ్ళాము, నా లైఫ్కి ఒకటే ఉమెన్, ఐ వాంట్ టు సీ హర్ ఇన్ ఆల్వేస్ పాసిబుల్ అని అన్నారు. సోషల్ లైఫ్లో కూడా మీ పైన నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకన్నా మీరు ఇచ్చే రిప్లై చాలా ఎక్కువ కాంట్రవర్సీ అయిపోయింది. ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్ నాన్న టు అండర్స్టాండ్. నేను రెస్పాండ్ ఇచ్చే అర్హత కూడా లేదు అలాంటి వాళ్ళైనా అలాంటి టాపిక్స్ అయినా. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఐ హ్యావ్ ఫ్యూ వీక్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత, దీనికి జవాబు చెప్పడం అనిపించిన సందర్భాల్లో నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. అప్పుడప్పుడు ఇంకా కూల్ మైండ్లో ఉన్నప్పుడు అవసరం లేదు అనుకుంటాను. ఈ సందర్భంగానే మా అమ్మ నాకు నేర్పించింది చెప్పాలనుకుంటున్నాను, నాకు కాంట్రవర్సీస్ ఎందుకున్నాయి అనేది. యథార్థవాది లోక విరోధి. కానీ మీరు ఏ విషయంలో ఈ మాట చెప్పారు అనసూయ గారు? నాకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు మీరు ఖచ్చితంగా అలౌ చేయాలా, ఎందుకంటే నాకు మీ యాంకరింగ్ అన్న మీ పర్ఫార్మెన్స్ అని చాలా ఇష్టం. ఎందుకంటే చాలా చెప్పిగా ఒక ఇన్నోసెన్స్ కనిపిస్తుంటుంది మీ దాంట్లో అని చెప్పి. ఏది కూడా మీరు స్క్రిప్టెడ్ చేసినా కూడా అది అలా ఉండదు, అన్ఫిల్టర్డ్ లాగా ఉంటుంది. ఏదైనా షో చేసినప్పుడు కూడా ఏదైనా మాట్లాడినప్పుడు అంతా అని చెప్పి, అంటే బికాస్ ఆఫ్ మీ బ్యాక్గ్రౌండ్ జర్నలిజం వచ్చారు ఎందుకు తెలియదు, కానీ మొత్తానికి అలాగ అనిపిస్తుంటుంది. కానీ సిమిలర్గా ఒక్కొక్కసారి మీరు వచ్చి బయటకు వచ్చి రెస్పాండ్ అవుతారు కదా, నాకు ట్రోల్ చేశారు. అప్పటి వరకు మిమ్మల్ని ట్రోల్ చేశారన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ మీరు అడ్రస్ చేయడం వల్ల మీ ఎత్తుకోవాల్సి వచ్చింది మీడియాలో. ట్రోల్స్ అగెన్స్ట్ అనసూయ అని కొడితే ఎక్కడ కనిపించట్లేదు, ఉండదు అన్నగా. కానీ మీరు మాత్రం దాన్ని ఎక్కువ తీవ్రంగా. మొదట నేను ఏమనుకునేదాన్నంటే నాకు ఎప్పుడు
ఈ సెలబ్రిటీ అనే వర్డ్ ఆర్ ఐఎమ్ అన్ యాక్టర్ ఆర్ యూనో ఇలాంటి ఫీలింగ్ ఉండేది కాదు కాబట్టి నేను మామూలు మనిషిలాగే రియాక్ట్ అయ్యాను. అదొకటి. అలా అని చెప్పి ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నానని కూడా కాదు. ఐఎమ్ బీయింగ్ సెలబ్రేటెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. బట్ రియాక్ట్ అవ్వడం వల్లే ఇట్ బ్లూ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అనేది ఒక వాదం అయితే, ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్, ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ పర్సీవ్ దట్ మీరు సెలబ్రిటీలు అండి, మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం హ్యూమన్ బీయింగ్స్. సెలబ్రిటీస్ మేమే, అదొక స్టేటస్ కాదు. సెలబ్రిటీ అంటే ఏంటి? మీ ప్రజెన్స్ని సెలబ్రేట్ చేసుకోవడం, మీరున్నందుకు సెలబ్రేట్ చేసుకోవడం. అది ఎవరన్నా అవ్వచ్చు, అది ఓన్లీ సినిమా వాళ్ళనే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఆల్ దట్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో నేను నా వాళ్ళు నన్ను అలా అంటున్నారు అనేసి నేను, అండ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ ప్రజల కంటే నాకు జాఫర్ గారు నా ఫ్యామిలీలోనే, అంటే నా మీడియా ఫ్యామిలీ నుంచే ఎక్కువగా నాకు ట్రోల్స్ వచ్చాయి. చాలా హర్ట్ అయ్యాను. మీరు అన్నట్టు మీకు ఎలాగైతే ఇప్పుడు మా ఇద్దరి, ఇప్పుడు యాటా సార్ అని నేనైనా మన జర్నలిస్ట్ అనే ఏదైతే ఫీలింగ్ ఉందో, ఐ ఫెల్ట్ వెరీ హర్ట్. ఏంటంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమంటారు, విమర్శిస్తారు, అర్థం చేసుకోరు. నేను దాన్ని ఫైట్ చేయాలి, ఆ తర్వాత తెలుసుకోవాలి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎక్కడ ఏ ట్రోల్ మీకు బాగా హర్ట్ చేసింది అనసూయ గారు? మామూలుగా అంటే అందరికీ తెలిసిందే. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఐ డోంట్ థింక్ దట్ పర్సన్ నీడ్స్, నా వల్ల ఎక్కువ పబ్లిసిటీ. చాలా వద్దు, పర్సన్ గురించి వద్దు, చెప్పొద్దు బేసిక్గా. ఎందుకంటే ఇది ఎక్కడో చర్చ జరగాలి. ఎందుకంటే ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఆలోచించాలి, ఇలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు ఓకే సెలబ్రిటీ ఉండొచ్చు, మనం ఏమైనా మాట్లాడవచ్చు, బాగానే ఉండు వీళ్ళకి. ఎందుకంటే ఎక్కడ మీకు హర్టింగ్ అనిపించింది? ఇప్పుడున్న పొజిషన్లో టు బీ ఆనెస్ట్ జాఫర్ గారు, వాళ్ళు ఆగాలని కూడా లేదు నాకు. వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళ అంటే ఆ కంపులో వాళ్ళే ఉండిపోతారు. ఇంకా ఇట్స్ నాట్ మై జాబ్ టు. ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ అనుకుంటారా లేకపోతే ఆంటీ మెటీరియల్ అనుకుంటారా? నాకు అర్థం కాదు ఈ యాంటీ మెటీరియల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్. ఐఎమ్ అన్ యాక్టర్. ఎవ్రీబడి హీరోయిన్ రోల్ వచ్చింది అనుకోండి, రెడీనా అండి? హీరోయిన్ అంటే ఎవరు చెప్పండి? మెయిన్ లీడ్ రోల్, హీరో పక్కన ఫైట్లు చేసి ధైర్యంగా ఉండేవాళ్ళు. నేను హీరోయిన్నే, నేను ధైర్యవంతురాల్ని, నేను ఫైట్. రియల్ లైఫ్లో సినిమాల్లో కూడా ఓకేనా? లో కూడా ఇప్పుడు రంగమ్మత్త ఫైట్ చేసింది, ఆవిడ హీరోయిన్ అవ్వాలిగా మరి. అలాంటప్పుడు వీఆర్ ఆల్ యాక్టర్స్, వీ ప్లే రోల్స్. ఈ క్యారెక్టర్ యాక్టర్స్ లేకపోతే ఎలివేషనే ఉండదు మెయిన్ యాక్టర్స్కి. శివాజీ గారికి మాట్లాడిన ఒక 55 సెకండ్ల క్లిప్లో ఒక 2 పదాలు ఒక అసభ్యకరంగా ఉన్నాయి. దాన్ని డిలీట్ చేస్తే ఎంటైర్ భావం మాత్రము చాలా ఆమోదయోగ్యమైనదిగా ఉన్నట్టుగా ఆన్లైన్లో డిస్కషన్ అంతా శివాజీకి ఎక్కువ సపోర్ట్ వస్తూ ఉంది. ఎందుకంటారు? నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు.